మీలో ఎంతమందికి ఇలా అందరు కలిసి ఉన్నప్పుడు ఒకే దగ్గర కూర్చొని మంట పెట్టుకొని చాయ్ తాగడం ఇలాంటివి చేయడం ఇష్టం? కమెంట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే నెక్స్ట్ డే, బర్త్డే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే లేవగానే మంట పెట్టుకొని ఒకటే దగ్గర కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుంటా టీ తాగుకుంటూ కూర్చుండే అనమాట. అండ్ ఈయనైతే మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు, సెకండ్ తమ్ముడు. అండ్ ఇక్కడ ఈమె నాని అవుతుంది, నాకు నాని వాళ్ళ చెల్లె. ఇక కజిన్స్ ఉంటారు కదా అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా జొన్ను గారు చూడండి, రియాన్షికి వచ్చిన గిఫ్ట్తో అయితే ఒక పట్టు పట్టేసిండు ఆడుకోవడానికి. వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో చూడండి. అండ్ వీళ్ళ రిలేషన్షిప్ చెప్తే షాక్ అయిపోతారు అందరూ. మా జున్ను గాడికి మా చెల్లె అంటే పిన్ని అవుతుంది, పిన్ని కొడుకు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు ఇద్దరు ఒక బండి పైన. చాలా ఆడుకున్నారు, ఉన్నన్ని రోజులైతే ఆడుకున్నారు. అండ్ నెక్స్ట్ డేకి ఇవన్నీ ప్రిపరేషన్స్ మన తెలంగాణ కల్చర్లో నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి మేక తలకాయ కానీ కాళ్ళు కానీ సప్ప అంటారు మా దగ్గర, అవన్నీ ఉంచుకొని వండుకుంటాము. ఇంకా నెక్స్ట్ డే వేరే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మా నాన్నమ్మ అండ్ అమ్మమ్మ ఇద్దరు వంటలు అయితే చేసినాక కడిగేస్తున్నారు అనమాట. ఇక్కడైతే చూడండి బగారా రైస్ రెడీ అయిపోయింది. మా వాడు స్నానం చేసుకొని హీరోలాగా స్టైల్ కొడుతున్నాడు బట్టలు వేసుకొని. చూడండి ఇక్కడ హాయ్ చెప్పురా అంటే పాకెట్స్లో చేయబెట్టుకొని పోజులు ఇస్తున్నాడు నాకు. అండ్ ఇక్కడ పెద్ద మనుషులు, ఊరు పెద్ద మనుషులు వీళ్ళు, మా తాత అండ్ ఇంకో తాత అన్నమాట. ముచ్చట్లకి తలగిన వాళ్ళు కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు వెనకాల సైడు. తినైతే మా చెల్లి, బాబాయ్ కూతురు. తిను నాకు పిన్ని అవుతుంది, కానీ నాకన్నా చిన్న. అది వాటర్ పెట్టుకుంటున్నారు అందరూ స్నానాల కోసం అని. కట్టెల పొయ్యి మీద వాటర్ పెట్టుకుంటున్నారు. నాకు ఈ చెట్టు అయితే బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఇక్కడ చెప్పాలంటే వాటర్ 24 hours వస్తూనే ఉంటాయంట ఆ ఊర్లో. అక్కడ వాటర్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడైతే మటన్ తలకాయ కూడా చేసేసారు. మా డుగ్గు తల్లి అయితే రెడీ అయిపోయింది. మేము ఇక్కడ ఫుడ్ కూడా తినేసాం అప్పుడే. ఒక 12:30, అరౌండ్ 12:30 టైంకి తినేసాం. వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నాను.